కీర్తన రాసిన గ్రంథం 196వ అధ్యాయం. కీర్తన రాసిన గ్రంథం 96వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అందరమి దేవుని బిడ్డలు అందరమే మనం చదువుకుందాం. 9వ వాక్యం. పరిశుద్ధ అలంకారమును ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో రాయపడి ఉంది, పరిశుద్ధ అలంకారాన్ని ధరించుకొని దేవునికి దండం పెట్టండి అని ఉంది. అక్కడ పరిశుద్ధ అలంకరణ మనల్ని దేవుడు ధరించుకోమంటున్నాడు. పరిశుద్ధమైన అలంకరణ మనలో ఉండాలంటున్నాడు ఆయన. బాగా గమనించండి, ఎవరైనా పరిశుద్ధ అలంకరణ అనేది మన లోపల ఉంటుందా? చాలామంది చూడండి, బయటకు వెళ్తారు, ఒక క్రొత్తగా ఏదన్నా బంగారు కొన్నారనుకోండి, ఈ కమ్మలు బాగుండయా, ఈ కమ్మలు బాగుండయా అని అడుగుతారు. ఏదన్నా చీర కొనుక్కున్నారనుకోండి, ఈ చీర బాగుందా, దీని రేటు 10,000 15,000 అని బయట చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, వారి పై అలంకరణ గురించి చర్య తీసుకొని బయట చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. దేవుడు చెప్పే అలంకరణ మన దగ్గర ఉంటుందా? దేవుడు చెప్పే అలంకరణ మన హృదయాల్లో ఉన్నాయా? దేవుడు చెప్పే ఆ సౌందర్యం, ఆ ఒక అందమైన ఆ అందమైన గుణ లక్షణాలు, దేవుడు చెప్పే ఆ పరిశుద్ధమైన ఆ అలంకరణ మనలో ఉందా? మనలో ఉందా? ఉందా ఉందా అని 10 సార్లు అంటున్నాను. బాగేనాలి మీరు. దేవుని బిడ్డలారా, మనం వినాలి, దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. ప్రభు అంటుడు, పరిశుద్ధ అలంకారాన్ని ధరించుకొని యెహోవాకి నమస్కారము చెయ్యండి. దేవుని దగ్గర సాగిలు పడండి, దేవునికి దండం పెట్టండి, దేవునికి ప్రార్థన చేసుకోండి. ఏం పెట్టుకొని? పరిశుద్ధ అలంకరణ పెట్టుకొని. కాస్ట్లీ అయిన పట్టు చీర కట్టుకొని కాదు, ఒళ్ళంతా బంగారు తగిలించుకొని కాదు, ముఖమంతా మేకప్ వేసుకొని కాదు, బహు సౌందర్యంగా కనపడి కాదు దేవుణ్ణి మనము ఆరాధన చేసేది. దేవుణ్ణి వెంబడించేవాళ్ళు, దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు, దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు పరిశుద్ధ అనే అలంకరణ అనేది వాళ్ళ లోపల ఉండాలి. దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయపడినట్లుగా మీరందరూ కూడా శ్రద్ధగా, నేను వీలైనంతవరకు చెబుతాను, శ్రద్ధగా మీరు దేవుని మాటలు వినాలి. ఓకే, లీజన్. నెంబర్ 1, మొట్టమొదటిగా సహజమైన అలంకరణ. ఈ లోక సంబంధమైన సహజమైన అలంకరణ ఇది మనము ఇతరులకు వస్త్రాల ద్వారా, మనం వేసుకున్న జ్యువెల్స్, మనం వేసుకున్న ఆ నగలు, ఈ జ్యువెల్ వలన ఇవన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ప్రజలకి మనం చూపించుకొని తిరుగుతూ ఉంటాం. నా దగ్గర ఎంత పెద్ద సరుడు ఉందో తెలుసా, ఎంత పెద్ద హారం ఉందో తెలుసా, ఈ ఉంగరం ఎంత కాస్ట్లీ తెలుసా. అట్లని మన సౌందర్యాన్ని బయట చూపించుకొని తిరుగుతూ ఉంటాం మనం. అంతే కదా? అంతేనా కదా? వాళ్ళ నగలు బట్టి బాగున్నోళ్ళరా, వీళ్ళు బాగున్నోళ్ళరా. ఉన్నోళ్ళు ఎందుకండి మనకి? ఏసై నీ దగ్గర అడిగేది డబ్బు, ఆస్తులు, నీ దగ్గర అడిగే గొప్ప గొప్ప బహుమతులు కాదని అడిగేది. నీ దగ్గర ఉండాల్సింది ఒకటే, పరిశుభ్రమైన అలంకరణ నీలో ఉండాలి. నా ప్రభు నిన్ను కోరుకునేది అదే, నా యేసయ్య నిన్ను అడిగేది అదే. నీకుండాల్సింది నగలు, బంగారాలు, పట్టులు, విలువ కలిగిన వస్త్రాలు, విలువ కలిగిన ఆస్తులు ఈ కావు. వీటిని చూసి నేను ఎప్పుడు మురిసిపోను. ఒకవేళ నువ్వు వేసుకున్న మందిరానికి వచ్చినా నేను వీటిని చూసి ఏమాత్రం సంతోషపడను. నేను సంతోషపడేది ఒకటి ఉందిరా అంటే, నీ దగ్గర పరిశుద్ధమైన గుణాలు ఉండాలి, పరిశుద్ధమైన అలవాట్లు ఉండాలి, పరిశుద్ధమైన కార్యాలను నీ దగ్గర కనపడాలి. అది నాకు అవసరం. దాని ద్వారా నువ్వేం చేయాలంటే నా సన్నిధికి వచ్చి నమస్కారం చేయాలి, నన్ను సేవించాలి, నన్ను ఆరాధించాలి, నన్ను స్తుతించాలి. నా సన్నిధిలో అలాగ నువ్వు కనపడాలి.
ఆ అలంకరణ అనేది మనము ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. చూడండి, యెషయా 61:10. యెషయా రాసిన గ్రంథం 61:10. యెషయా 61:10. ఓకే, డన్. దేవుని బిడ్డలారా, ఇందులో రాయపడినట్లుగా మనమందరం శ్రద్ధగా ఈ మాటలు మనము ఆలకించాలి. బైబిల్లో రాయపడినట్లుగా యెషయా రాసిన గ్రంథం 61వ అధ్యాయము 10వ వాక్యంలో రాయపడిన మాటలు ఏంటంటే, శృంగార పాముగా ధరించుకున్న పెండి కుమార్ని రీతిగా ఆభరణాలతో అలంకరించుకున్న పెండి కుమార్తె తిరిగేను. ఆయన రక్షణ వస్త్రాలను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అని పైబట్ట నాకు ధరింపజేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం పెళ్ళికి కానీ మిగతా కార్యక్రమాలకు కానీ విశేషాలకు కానీ మనం మంచిగా గ్రాండ్గా రెడీ అవుతాం, గ్రాండ్గా బట్ట కడతాం. ఆ రోజే మన ఇంట్లో ఉండే బీరోలో ఉండే నగలన్నీ వస్తాయి బయటికి. మిగతా రోజుల్లో పేదవాళ్ళు, ఎరికలోళ్ళు, యానాదోళ్ళలాగా చినిగిపోయిన బట్టలు కట్టుకొని, మాసిపోయిన బట్టలు కట్టుకొని తిరుగుతూ ఉంటాం. ఏవైనా బయట కానీ విశేషాలు వచ్చినాయి అనుకోండి, ఆ విశేషాలకు మనం ఏం చేస్తాం తెలుసా, కొత్త వేసుకొని బాగా సింగారించుకొని పోతాం మనం. ఇందులో ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, నాకు తెలిసి ఇంకొక విషయం చెప్పాలి మీకు. కొందరి దగ్గర బంగారు లేకపోతే పక్కింటోళ్ళ దగ్గర అడుక్కొని వేసుకొని పోతారు. అదొక కొత్త వింత. అది మన దగ్గర ఉండాలా, మనం సంపాదించుకోవాలా. అంతేగాని పక్కింట్లో అడగటం ఏంటి, పక్కింటోళ్ళ దగ్గర భిక్షం అడగటం ఏంది ఏంటంటే, మనం మనుషులుగా బతికేటప్పుడు మన ప్రయత్నాలు ఉండాలి, కానీ ఇతర ప్రయత్నాలు కొందరు చేస్తారు. నీది నాకు ఒక ఇంట్లో ఒకే గొడవ, ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటుండ్రు. ఎందుకురా కొట్టుకుంటుండ్రు అని అడిగిన, అన్న నా లోపల చెడ్డి వాడు వేసుకున్నాడు. అన్న ఏం వేసుకున్నాడంట, నా లోపల చెడ్డి నేను వేసుకొని బయటికి పోవాలన్నా అని వాడు. ఇద్దరు దనుకుంటున్నారు, ఒరే చెడ్డీలకు కూడా ఎంత మోసంగా ఉన్నారు మీరు అసలుకి. ఒరే మనం సంపాదించుకోవాలా, మనం వేసుకోవాలి. అంతేగాని కొందరు వితరలది దాన్ని చూపించుకొని పోసులు ఇస్తూ ఉంటారు. ఆ షర్ట్ ఎవరిదో ఉంటుంది, ఆ టీ షర్ట్ ఎవరిదో ఉంటుంది, ఆ జీన్స్ ప్యాంట్ ఎవరిదో ఉంటుంది.